అందరికీ నమస్కారం. ఎస్బీఆర్ టాక్స్ ఛానల్ స్వాగతం. భారతదేశంలో నవతరం ఇంజనీరింగ్ కోర్సెస్కు ప్లక్ష యూనివర్సిటీ అనేది ఒక పయనీర్ అని భావించవచ్చు. ఒక శకానికి ఒక తరానికి బిట్స్ పిలాని ఎట్లా అయితే ట్రెండ్ సెట్టరో ఈ మోడర్న్ తరం అంటే ఇది కంప్యూటర్ తరం అంటే కంప్యూటర్ సైన్స్ తరం ఐటీ తరం నుంచి పోయి ఇవి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తరం వచ్చేసింది. ఇప్పుడు అంటే అడ్వాన్స్ కంప్యూటర్ వచ్చింది కాబట్టి ఇప్పుడు అంతా కంప్యూటర్ సైన్స్ మాత్రమే ఇన్ఫ్లుయెన్స్ కాక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యొక్క ప్రభావం వల్ల అనేక పరిణామాలు జరగబోతున్నాయి ప్రపంచంలోనూ, అదేవిధంగా ఉపాధి రంగంలోనూ. అట్లా ఈ నవతరం టెక్నాలజీస్కు ప్రతినిధి ప్లక్ష యూనివర్సిటీ. ఈ వీడియోలో మనం ప్లక్ష యూనివర్సిటీ గురించి ఒక సమగ్రమైనటువంటి వివరాలు తెలుసుకుందాం మిత్రులారా. ఇది చాలా రీసెర్చ్ చేసి తయారు చేసినటువంటి స్క్రిప్ట్. సో మీకు అత్యంత సమగ్రమైనటువంటి విశ్లేషణ ఇవ్వబడుతుంది. అందరూ కూడా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మీరు లైక్ చేస్తే ఈ వీడియో చాలామంది చేరుతుంది మిత్రులారా, కానీ ఎవరు లైక్ చేయండి. జస్ట్ లైక్ చేస్తే మీకు ఎలాంటి ఖర్చు కూడా కాదు, కాబట్టి అందరూ కూడా లైక్ చేయండి. అదేవిధంగా ఎస్బీఆర్ టాక్స్ యాప్ ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. మీకు ఏమైనా ఇబ్బంది ఉంటే టెక్నికల్ ఇబ్బందుల కోసం స్క్రీన్ మీద నెంబర్ కాల్ చేస్తే వాళ్ళు లైవ్లో మీతో యాప్ డౌన్లోడ్ చేయించి కోర్స్ పర్చేజ్ చేస్తారు. జోసా బిట్సాట్, విట్ మణిపాల్ అమృత కాంబెంట్కే, టీఎస్ఏపీ ఎంసెట్, అదేవిధంగా డైరెక్ట్ అడ్మిషన్స్ కోసము కోర్సు కూడా ఉంది. ఈ 4 రకాల కోర్సెస్లో మీకు తోచిన దాన్ని మీరు పర్చేజ్ చేసుకోండి. జూమ్ మీటింగ్లు, వెబినార్సు, ఫిజికల్ కౌన్సిలింగ్, ఒక సమగ్రమైనటువంటి వ్యవస్థ, ఒక అత్యంత నిపుణులైనటువంటి బృందం ద్వారా మీకు చేస్తుంది. ఏదో ఒక వ్యక్తి నేనేదో చేసేది కాదు, ఒక పటిష్టమైనటువంటి ప్రతిష్టం టీము, అనేక మంది ఐఐటీన్స్ కలిసి మీకు సహకరించి మీ ర్యాంకుకు మించిన స్థాయిలో 30% అదనంగామైనటువంటి బెటర్ ర్యాంకును ఇచ్చేటువంటి బాధ్యత ఎస్బీఆర్ టాక్స్ది. కాబట్టి ఈ అవకాశం ఉపయోగించుకోండి మిత్రులారా. ఈ ప్లక్ష యూనివర్సిటీ అనేది ఏంటంటే ఇది కార్పొరేట్ ఫండెడ్ టెక్నాలజికల్ యూనివర్సిటీ. అంటే ఒక యూనివర్సిటీ స్థాపించాలి అంటే చాలా రకాల నిధులు అవసరం. అంటే అనేక మంది ఎంటర్ప్రినర్స్, అనేక మంది కార్పొరేట్ కంపెనీస్ దీనికి ఫండింగ్ చేస్తున్నాయి. ఇప్పుడు బిట్స్ పిలాన్ ఉంది. బిట్స్ లాంటి ఒక పెద్ద కంపెనీ ఫండింగ్ చేసుకుంటే ఆ స్థాయికి వచ్చింది. ఎందుకంటే పెద్దగా మనం ఫీజులు ఎక్కువ తీసుకున్నా కూడా వాళ్ళకి మిగిలేదు ఏముండదు. ఆ వచ్చే కొద్దిపాటి సర్ప్లస్ మనీని కూడా ఇన్స్టిట్యూషన్ యొక్క టెక్నాలజీ డెవలప్మెంట్కే పెడుతుంటారు. కాబట్టి అనేక మంది ఫండ్స్ ఉన్నారు కాబట్టి ఇది అత్యున్నత నాణ్యత ప్రమాణాలు కలిగి ఉండే అవకాశం ఉంది. ఇది 2019లో పంజాబ్లో స్టార్ట్ చేశారు. అయితే 2021 నుంచి ఇక్కడ క్యాంపస్ మొదలైంది. ఇంజనీరింగ్లో ఫస్ట్ కోర్స్, ఇంజనీరింగ్లో మొదటి కోర్స్ మొదలు 21 నుంచి, పంజాబ్లో స్టార్ట్ అయినప్పుడు 21 నుంచి మాత్రమే కోర్స్ స్టార్ట్ అయింది. ఇది నాన్ ప్రాఫిట్ ప్రైవేట్ రీసెర్చ్ యూనివర్సిటీ. ఇది చాలా చాలా వినూత్నమైన విషయాలు మనం చూడబోతున్నాం. MIT మెస్సాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, స్టాన్ఫర్డ్, కార్నెల్, కేంబ్రిడ్జ్, వీటిలలో పనిచేసినటువంటి ప్రొఫెసర్సు, అసిస్టెంట్ ప్రొఫెసర్సు, దానికి అల్యూమిని, వాళ్ళు అనేక మంది కలిసి ఈ ఇన్స్టిట్యూషన్ స్టార్ట్ చేశారు. ఒకసారి క్యాంపస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూస్తే ఇది చండీగఢ్లోని ట్రైసిటీ ఏరియాలో ఉంది. చండీగఢ్ ఎయిర్పోర్టుకు దగ్గరలోనే 50 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. ఇది టెక్నాలజికల్ ఇన్నోవేషన్ అండ్ ఎక్స్పెరిమెంట్స్ కోసము మేకర్ స్పేస్ అనేటువంటి ల్యాబ్ ఇక్కడ ప్రత్యేకత. ప్రధానంగా ఇది ఓన్లీ ప్లేస్మెంట్ ఇచ్చి అట్లాంటిదే కాక టెక్నాలజీలో చాలా రకాల ఇన్నోవేషన్స్కు, రీసెర్చ్కి కూడా స్పేస్ కల్పించేటువంటి సంస్థ. ఏదో కోడింగ్ నేర్పించేసి ఏదో మీకు కంప్యూటర్ ప్లే చేయడం అది ఉంటుంది. దాంతోపాటు దానికంటే మించిన స్థాయిలో దీనికి సంబంధించిన లెర్నింగ్ ఉంటుంది. లైబ్రరీ, హాస్టల్, క్యాంటీన్ అన్ని ఫెసిలిటీస్ ఉన్న క్యాంపస్ ఉంది. ఇది ఒకటి వినూత్నం ఏంటంటే వాళ్ళ యొక్క మెంటల్ హెల్త్ అండ్ వెల్బీయింగ్ను ప్రత్యేకంగా దృష్టి పెట్టుకొని ఇక్కడ విద్యార్థులు ఎంత చురుగ్గా ఉంటారు, ఎంత ఎంతూజియాస్టిక్ ఉంటారు అనేటువంటి విషయాన్ని పరిశీలించి దాన్ని కూడా మెజర్ చేసేటువంటి వ్యవస్థ ఏర్పడేసింది. దానికోసం ఇక్కడ అంటే గర్ల్స్ అండ్ ఉమెన్ ఇన్ స్టెమ్ అనేటువంటి ఇనిషియేటివ్ రూపొందించి స్టెమ్ కోర్సెస్లో మహిళలను ఎంకరేజ్ చేసే విధంగా ఇక్కడ పాలసీస్ తీసుకుంటున్నారు. అంటే బెరుకుదనం ఉండకుండా చాలా సోషల్ మింగిల్ అయ్యి, అడాప్టబిలిటీ ఉండి, చాలా ఫ్రెండ్లీగా ఉండి, సోషల్గా ఉండి, చాలా ఉత్సాహంగా ఎనర్జీతో ఉండేదానికి కూడా ఇక్కడ ఏర్పాట్లు ఉన్నాయి. జీవిస్ట్ అని. అదేవిధంగా సెంటర్ ఫర్ క్లీన్ ఎనర్జీ అండ్ సెంటర్ ఫర్ ఎంటర్ప్రెన్యూర్షిప్ వంటి ఇనిషియేటివ్తో రెన్యూవబుల్ ఎనర్జీ అండ్ ఎంటర్ప్రెన్యూర్షిప్లో రీసెర్చ్ని పెంపొందించే విధంగా గ్రీన్ ఎనర్జీ అందించే కళలో నిజం చేసేందుకు కృషి చేస్తున్నారు.
చాలామంది తెలిసి రెన్యూవబుల్ ఎనర్జీ అంటే ఇప్పుడు సోలార్ ఎనర్జీ కానీ, విండ్ ఎనర్జీ కానీ, తర్వాత ఇట్లాంటి అధునాతనమైనటువంటి ఎనర్జీ అంటే ఓషన్ నుంచి వచ్చేటువంటి దాని ఎనర్జీని కానీ ఇట్లాంటి రెన్యూవబుల్ రిసోర్సెస్ కోసం ఎంకరేజ్ చేసే డిపార్ట్మెంట్ కూడా దీంతో పాటు పనిచేస్తుంది. ఇక్కడ దీనికి సంబంధించిన రీసెర్చ్ ఉంది. యూనివర్సిటీ క్యాంపస్ని ఆధారంగా చేసుకొని పూర్తిగా రెన్యూవబుల్ ఎనర్జీతో క్యాంపస్ నడిపించే విధంగా ప్రయోగాలు చేస్తున్నారు. అంటే ఎలాంటి మామూలు థర్మల్ పవర్ అట్లాంటివి వాడకుండా, న్యూక్లియర్ కానీ థర్మల్ పవర్ కానీ వాడకుండా రెన్యూవబుల్ ఎనర్జీ ఆధారంగానే మొత్తం క్యాంపస్ను నడపాలనేటువంటి సంకల్పంతో ఉన్నారు. ఆల్రెడీ చాలామంది తెలిసినటువంటిది ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా మీకు సోలార్ ఎనర్జీ తర్వాత న్యూక్లియర్ పవర్ కూడా చాలా కృషి చేయటం, అందుకని ఇప్పుడు దేశంలో సర్ప్లస్ పవర్ ఉంది. మీకు డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఇస్తున్నాను. ఈ క్యాంపస్ యొక్క వర్చువల్ టూర్ అంటే మరి డిస్క్రిప్షన్లోకి వెళ్ళండి, దానికి సంబంధించిన లింక్ ఇస్తున్నాను. దాంట్లో పూర్తి వర్చువల్ టూర్ చూడొచ్చు. ఒకసారి కోర్స్ చూస్తే ఇంజనీరింగ్ విద్యను ఇంటర్ డిసిప్లిన్ ఇది, అంటే ఇది అనేక కొత్త రకం కోర్సెస్ మీకు కనిపిస్తాయి. ఇక్కడ మీకు కొన్ని కోర్సెస్ మీకు ఎక్కడ చూడని కూడా ఇక్కడ మీకు కనిపిస్తాయి. ఇప్పుడు మీరు చూస్తే బీటెక్లలో కంప్యూటర్ సైన్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాలామంది ఉంది. ఇది కొత్త బ్రాంచ్ అయినా కూడా పాత పడిపోయింది అన్నిట్లో ఉంది. రెండవది రోబోటిక్స్ అండ్ సైబర్ ఫిజికల్ సిస్టమ్స్. ఇది వెరీ న్యూ, ఇది మీరు ఎక్కడ వినుండరు. బయాలజికల్ సిస్టమ్స్ ఇంజనీరింగ్, ఇది కూడా మీరు ఎక్కడ వినుండరు. ఇంకో డాటా సైన్స్, ఎకనామిక్స్ అండ్ బిజినెస్. ఇది ఈ 4 3 మల్టీ డిసిప్లినరీ కోర్సెస్ వినూత్నమైనటువంటి. సో ప్లేస్మెంట్ చూస్తే అమెజాన్ లాంటి కంపెనీస్లో మీకు ఇక్కడ ప్లేస్మెంట్స్ వచ్చిన ఇట్లాంటి ఈ కంపెనీస్లో మీ హైయెస్ట్ ప్యాకేజ్ 41 LPA, యావరేజ్ ప్యాకేజ్ 16 LPA, ప్లేస్మెంట్ 93%. ఇది ఇప్పుడు ఇంకా టాప్ మోస్ట్ స్టూడెంట్స్ ఇక్కడికి రాలేదు. తర్వాత ఇది ఇంకా చాలా గ్రో అవుతుంది. ఇది ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ కాబోతుంది, ఒక నేషనలే కాదు. ట్యూషన్ ఫీ ఇది కొంచెం చూస్తే కొంచెం భయపడే పరిస్థితిలో ఉంటుంది. 7.5 lakhs, హాస్టల్ 2.10, 9.6 అవి కలిగితే 10 lakhs, 40 lakhs వాళ్ళ ఫీజే మిత్రులారా, 40 lakhs ఫీజ్. కానీ మీకు ఊరట చెందే విషయం అంటే చాలా రకాల స్కాలర్షిప్స్ ఉన్నాయి. దాని గురించి చూద్దాం ఇప్పుడు. నీడ్ అండ్ మెరిట్ బేస్డ్ స్కాలర్షిప్స్ ఇక్కడ 2 రకాల కోర్సు అందుబాటులో ఉన్నాయి. బీటెక్ కోర్సు ప్రారంభించి 2 సంవత్సరాల ఇప్పటివరకు 11 కోట్ల వరకు స్కాలర్షిప్స్ కోసం ఫండ్ డిస్బర్స్ చేయడం జరిగింది. ఇక్కడ చదివే విద్యార్థులు 70% మందికి స్కాలర్షిప్ లభించింది. అందులో 20% మంది విద్యార్థులకు 100% ఫీ వేవర్ వచ్చింది. ట్యూషన్ ఫీలో ఇస్తారా, హాస్టల్ ఫీలో ఇస్తారా విషయం మాకు తెలియదు. సో కాబట్టి మీకు ఇబ్బంది లేదు. యాక్సిస్ బ్యాంకు, భారతీయ ఎయిర్టెల్ వంటి కంపెనీలకు సంబంధించి NGO సంస్థలు ఇక్కడ స్కాలర్షిప్స్కు ఫండ్ చేస్తున్నాయి. విద్యార్థి మెరిట్ మరియు వాళ్ళ అవసరాలను బట్టి 25% నుంచి 100% ఫీ వేవర్ చేసే అవకాశం ఉంది. కోర్సు బిగినింగ్లో ఒకసారి స్కాలర్షిప్ గ్రాంట్ అయ్యాక 4 సంవత్సరాలు వస్తుంది. అంటే ఈ సెమిస్టర్ మళ్ళీ అంటే అది అట్లా కాకుండా ఒకసారి ఫస్ట్ సెమిస్టర్ శాంక్షన్ అయిన స్కాలర్షిప్ పర్సెంటేజ్ అనేది 4 years వరకు గడుస్తుంది. మీరు బిట్స్లో అట్లా కాదు, ఏ సెమిస్టర్కి ఆ సెమిస్టర్ ఉంటుంది. అమృతాలు కూడా ఏ సెమిస్టర్కి ఆ సెమిస్టర్ ఉంటుంది, ఇక్కడ అట్లా కాదు. సో ఈ అడ్మిషన్ కూడా చాలా వినూత్న ప్రక్రియ. ముందుగా యూనివర్సిటీ వెబ్సైట్లో అప్లై చేసుకోవాలి, దానికి ఇంటర్వ్యూ అటెండ్ కావాలి, బహుశా ఆన్లైన్ ఇంటర్వ్యూ ఉంటుంది. అడ్మిషన్ కోసం JEE మెయిన్ స్కోర్ కూడా కొంతవరకు చూస్తారు, కానీ ఓవరాల్ ఇంటర్వ్యూ పర్ఫార్మెన్సే మొత్తంగా చూస్తారు. సో హోలిస్టిక్ వ్యూ తోటి అడ్మిషన్ ఇవ్వబడుతుంది. అంతా ఆల్మోస్ట్ మీకు యూరోపియన్, అమెరికా ఉండే టాప్ యూనివర్సిటీ మోడలే ఇక్కడ కూడా ఉంది. 2023 నుంచి ఇక్కడ స్టార్ట్ అయిన అడ్మిషన్స్ 24-25. సో 3 రౌండ్స్ ఇప్పటికే అయిపోయినాయి. తర్వాత రౌండ్స్ కూడా మీకు రౌండ్ 4-5 కూడా నడుస్తుంది. April 30కి రౌండ్ 4, April 5కి రౌండ్ 5 అడ్మిషన్ నడుస్తున్నాయి. ఇది దీనికి సంబంధించినటువంటి యూనివర్సిటీ మిత్రులారా. మరొక బిట్స్ యొక్క అడ్వాన్స్ లెవెల్ క్యాంపస్. సరే అయినప్పటికీ కూడా ఇది బిట్స్ కంటే బెటర్ అని ఇప్పటికిప్పుడు చెప్పలేము, కానీ మీకు గ్లోబల్ స్టాండర్డ్స్ ఉండి చాలా అమెరికాలో ఉండే టాప్ యూనివర్సిటీస్ బిట్స్లో కూడా ఉన్నారు. మీకు స్టాన్ఫర్డ్, హార్వర్డ్ యొక్క పనిచేసిన వాళ్ళు, ప్రొఫెసర్ పనిచేసిన వాళ్ళు బిట్స్లో కూడా ఉన్నారు. సో మొత్తం మీద టాప్ IITs, బిట్స్ పిలాంటి క్యాంపస్లకు సరితూగే విధంగా మరొక లక్ష యూనివర్సిటీ వచ్చింది. ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. కానీ ఫీ అనేది డెఫినెట్గా ఇతర వరకు ఇబ్బందికరము. ఒకవేళ ఎఫర్డబుల్ ఉన్న వాళ్ళు డెఫినెట్గా చేయవచ్చు. ధన్యవాద్. భారత్ మాతా కీ జై.